మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కేసులో నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు నాగార్జున. పరువు నష్టం దావా కేసులో నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. Sir, excuse me, sir. Just for 2 minutes. 2 minutes, sir. Just 1 minute. Just. Sir, excuse me. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు నాగార్జున. పరువు నష్టం దావా కేసులో నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. Sir, excuse me, sir. Just for 2 minutes. 2 minutes, sir. Just 1 minute. Just. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జునతో పాటు నాగ చైతన్య వ్యక్తిగతంగా విచారానికి హాజరయ్యారు. ఎందుకంటే గతంలో మంత్రి కొండా సురేఖ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా డిఫర్మేషన్ వేయడం జరిగింది. ఆ కేసులో ఇప్పటికే నాగార్జునతో పాటు సాక్షుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నేడు మరోసారి విచారణకు రావాలని నోటీస్ ఇవ్వడంతో నేడు వ్యక్తిగతంగా హీరో నాగార్జునతో పాటు చైతన్య కూడా వ్యక్తిగతంగా విచారానికి హాజరయ్యి వారి వాంగ్మూలాలను కూడా న్యాయస్థానం రికార్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో మంత్రి కొండా సురేఖ స్టేట్మెంట్ కూడా గతంలో నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం అప్పుడు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన నాగార్జున వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి ఈ రోజు స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. Just for 2 minutes. 2 minutes, sir. Just 1 minute. Just. Sir, excuse me, sir. Just for 2 minutes. 2 minutes, sir. Just 1 minute.